అందరికీ నమస్కారం. నిన్న అనకాపల్లి జిల్లాలో నక్కపల్లి దగ్గర మిట్టల్ అండ్ నిపాన్ స్టీల్ ఒక జాయింట్ వెంచర్ స్టీల్ ప్లాంట్ ని ప్రారంభించడం జరిగింది. దీనికి ముఖ్యమంత్రి గారితో సహా మొత్తం మంత్రులంతా వెళ్లి కొబ్బరికాయ కొట్టడం జరిగింది. ఇది చాలా గొప్ప స్టీల్ ప్లాంట్ అని, దీన్ని తీసుకురావడంలో లోకేష్ గారి కృషి ఉందని, ఇది ఒక మణిహారం అని, స్పీడ్ ఆఫ్ బిజినెస్ కి ఇది నిదర్శనమని చాలా గొప్పగా దీని గురించి చెప్పుకోవడం జరిగింది. ఈ ప్లాంట్ కి 5,500 ఎకరాలు భూమి ఇవ్వడం జరిగింది అందుకు బదులుగా. అంతేకాదు ఈ ప్లాంట్ కి 18% జీఎస్టీ ఉంటే దాంట్లో 9% సెంట్రల్, 9% స్టేటు జీఎస్టీ ఉంటే 15 సంవత్సరాల పాటు 9% స్టేట్ జీఎస్టీకి మినహాయింపు కూడా ఇచ్చారు. ఎలక్ట్రిసిటీ సబ్సిడీ ఇదే నెలకి 350 కోట్లు చేస్తుందని ఒక అంచనా. ఇలా పెద్ద పెద్ద రాయితీలు ఎన్నో, ఇంకా క్యాప్టివ్ పోర్ట్ అయితేనేమి, లేక నీళ్లు విశాఖ స్టీల్కి ఇస్తున్న నీటి వాటాలో దీనికోసం ఇంకా డైవర్ట్ చేయడం అయితేనేమి, ఇలాంటివి ఎన్నో రాయితీలు ఈ ప్రైవేట్ స్టీల్ ప్లాంట్ కోసం కేటాయించడం జరిగింది. ఒక ప్రైవేట్ స్టీల్ ప్లాంట్ మీద పాలకులకి ఇంత శ్రద్ధ ఉంది, కానీ ఒక పబ్లిక్ సెక్టర్ యూనిట్ మీద, విశాఖపట్నం స్టీల్ మీద ఎందుకు లేదు అన్నదే బాధాకరం. ముప్పై 32 మంది ప్రాణత్యాగం చేస్తే వచ్చింది విశాఖపట్నం స్టీల్. ఆ రోజుల్లోనే తర్వాత కాలంలో కూడా ఇది భారతదేశంలోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్ గా నిలబడింది. అట్ వన్ పాయింట్ ఇన్ టైమ్ ఇట్ వాజ్ అ వెరీ గుడ్ ప్రాఫిట్ మేకింగ్ కంపెనీ ఆల్సో. ఒకప్పుడు 35,000 మందికి ఉద్యోగాలు ఇచ్చిన కంపెనీ. ఇంతమంది ప్రాణత్యాగాలతో, ఇంకా వేల మంది భూములు త్యాగాలు చేస్తే వచ్చింది ఈ కంపెనీ. ఇప్పటి వరకు కూడా దీనికి జరగాల్సిన న్యాయం జరగనే లేదు. మరి పక్కనే ఒక ప్రైవేట్ స్టీల్ కంపెనీకి ఇంత ప్రేమ చూపిస్తున్నారే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, మొత్తం అందరూ దిగొచ్చారు, అన్ని వరాలు కురిపించారు. కనీసం కేంద్ర మంత్రి వచ్చిందేమో మిట్టల్ స్టీల్ ప్లాంట్ కోసమే, కాకపోతే పక్కనున్న విశాఖపట్నం స్టీల్కు పోకపోతే మళ్ళీ అదొక ఇష్యూ అవుతుంది అని కేవలం ఫర్ నేమ్ సేక్, నామమాత్రంగా మాత్రమే అక్కడికి వెళ్ళి రావాలి అనుకున్నారు. నామమాత్రంగా మాత్రమే వెళ్ళొచ్చారు. కనీసం ముఖ్యమంత్రి గారైతే పోను కూడా లేదు. పోనీ మైనింగ్ మినిస్టర్ గారు వెళ్లారు, ఏదైనా ఒక్క హామీ అయినా ఇచ్చారా, ఒక్క అష్యూరెన్స్ అయినా ఇచ్చారా అని చూస్తే
విశాఖపట్నం స్టీల్స్కి ఉన్న ఇన్ని డిమాండ్లలో ఒక్కటంటే ఒక్కదాని మీద కూడా స్పందించనే లేదు. ఎందుకని? కేంద్రానికైనా రాష్ట్రానికైనా కూటమి సర్కార్కైనా ప్రైవేట్ కంపెనీ మీద చూపిన అంత ప్రేమలో కనీసం పావు వంతైనా పబ్లిక్ సెక్టర్ యూనిట్ మీద, ఈ విశాఖపట్నం స్టీల్ మీద, ఆంధ్ర రాష్ట్రానికి తలమానికం మీద ఎందుకు చూపలేదు? ప్రైవేట్ కంపెనీకి నిజమైన తల్లి ప్రేమ చూపుతూ విశాఖపట్నం స్టీల్కి సవతి తల్లి ప్రేమ ఎందుకు అని అడుగుతున్నాం. ఈ రోజుటి వరకు కూడా విశాఖపట్నం స్టీల్ని ప్రైవేటైజ్ చెయ్యబోము అని ఒక్కడంటే ఒక్కడు ఆన్ ద రికార్డ్ అఫీషియల్గా ఆన్ పేపర్ ఇచ్చిన దాఖలాలు లేవు. ఈ ప్రైవేటీకరణ అన్న కత్తి ఈ రోజుటి వరకు కూడా విశాఖపట్నం నెత్తి మీద వేలాడుతూనే ఉంది. మరి అంత ఇన్సెక్యూరిటీ ఈ పాలకులు కల్పించినప్పుడు అలా చెయ్యబోము అన్న సెక్యూరిటీని కూడా ఈ పాలకులే కల్పించాల్సిన అవసరం లేదా? ప్రైవేటీకరణ చేస్తాము అని ఎన్నిసార్లు చెప్పిన వాళ్ళు ఒక్కసారి కూడా చెయ్యబోము అని మళ్ళీ అష్యూరెన్స్ ఇవ్వడానికి వీళ్ళకి ఏ అభ్యంతరం వచ్చింది? ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ ఇచ్చిన స్టేట్మెంట్లు కొన్ని. అంటే దీపం 4 ఫిబ్రవరి 2021లో ఇచ్చిన ఒక నోటులో పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ ని ప్రైవేటైజ్ చేయడానికి పూర్తిగా ఆమోదం తెలుపుతూ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఇది ఫిబ్రవరి 2021. ఆ తర్వాత అదే దీపం డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ వాళ్ళు జనవరి 2024లో మళ్ళీ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏ మార్పు లేదు, ప్రైవేటీకరణ చేసే విషయంలో ఆ నిర్ణయంలో ఏ మార్పు ఉండబోదు అని మళ్ళీ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మళ్ళీ అదే డిపం 18 March 2025 subject mentioned above to say that there is no change as on date in the decision of the cabinet committee by cabinet committee of economic affairs. మళ్ళీ ఇది ఎప్పుడు? మార్చ్ 2025. ఇది ఆఖరణ ఇచ్చారు. అంటే ఇన్ని సంవత్సరాలుగా ప్రైవేటీకరణ చేస్తాము, ప్రైవేటైజేషన్ ఇమ్మినెంట్ అని చెప్తున్న వాళ్ళు ఆఖరిన 2025లో కూడా ఈ మాట చెప్పారు. ఈ మాట ఒకసారి చెప్పింది కాదు, పదే పదే చెప్పారు అని కూడా మీకు 3 డిఫరెంట్ స్టేట్మెంట్స్ లో చూపించడం జరిగింది. మరి కేంద్ర ప్రభుత్వం బీజేపీ అధికారంలో వచ్చినప్పటి నుండి ఇన్ని స్టేట్మెంట్స్ ద్వారా దీన్ని ప్రైవేటైజ్ చేస్తున్నాము అని చెప్తున్నారు. కానీ ఒక్కసారి కూడా ఒక్కరు కూడా ఏ మంత్రి అయినా, నిన్న వచ్చిన మైన్స్ మినిస్టర్ అయినా ఒక్కసారి కూడా చెయ్యబోము అన్న మాట ఇక్కడ చెప్పలేదు, పార్లమెంటులో చెప్పలేదు, ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అఫైర్స్ మేనేజ్మెంట్ ద్వారా చెప్పలేదు. ఎందుకు అని అడుగుతున్నాం. ఇది ప్రైవేటైజ్ చేస్తే మన రాష్ట్రానికే కాదు, ఈ దేశానికే నష్టం. కానీ ఇంత ఇన్సెక్యూరిటీ కలిగించిన వీళ్ళు కనీసం మళ్ళీ అష్యూరెన్స్ ఇవ్వాలి అన్న ఇంగితం కూడా లేకపోయింది. ఎన్నిసార్లు మోడీ గారు మన రాష్ట్రానికి వచ్చారు, ప్రత్యేక హోదా దగ్గర నుంచి ప్రతి విషయంలో మనకు అన్యాయమే చేశారు.
ఒక్కటంటే ఒక్క మాట కూడా ఇంతవరకు విభజన హామీలలో నిలబెట్టుకున్న దాఖలాలు లేవు. ఇప్పుడు ఒక మంత్రి, కేంద్ర మంత్రి, బీజేపీ తరపున ఉన్న మంత్రి వచ్చి కూడా తూతూ మంత్రంగా వచ్చామా స్వీట్ తినిపోయామా అన్నట్టుగా వచ్చిపోయారు తప్పితే ఏ ఉపయోగము లేదు. అదే పక్కన ప్రైవేట్ మిట్టల్ అండ్ నిపాన్ స్టీల్ కి ఎంత ఉత్సాహంగా, ఎంత ఎగ్జైటెడ్ గా, ఎంత ఎంతూజియాజం కనిపించింది. దాంట్లో ఒక్క రీసెంట్ అయినా దీని మీద శ్రద్ధ మీకు ఎందుకు లేదు అని అడుగుతున్నాం. విశాఖపట్నం స్టీల్ ఎందుకు మీకంత చిన్న చూపు అని అడుగుతున్నాం. విశాఖపట్నం స్టీలు ఎన్నో డిమాండ్స్తో ఎప్పటి నుండో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో ఈ డిమాండ్స్ అప్రూవ్ చేయించుకోవాలని ప్రయత్నం చేస్తూనే ఉంది. ఎందుకంటే అదొక మంచి ప్లాంట్ కాబట్టి, దానికి కావాల్సిన కొంచెం ప్రోత్సాహం ఇస్తే అది ఒక ప్రాఫిట్ మేకింగ్ కంపెనీగా అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి, ఎందుకంటే ఇంతకుముందు అలా జరిగింది కాబట్టి. అట్ వన్ పాయింట్ ఇన్ టైమ్ ఇట్ వాజ్ అ గ్రేట్ ప్రాఫిట్ మేకింగ్ కంపెనీ. మళ్ళీ ఆ స్థితికి రావాలి అని వాళ్ళు చేస్తున్న న్యాయమైన డిమాండ్లలో ఒక్కటంటే ఒక్కటైనా నెరవేర్చారా? సేల్లో విలీనం చేయమని ఎప్పటి నుంచో అడుగుతున్నారు. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో విశాఖపట్నం స్టీల్ని విలీనం చేస్తే అసలు ఏ గొడవ ఉండదు, మాకు సెక్యూరిటీ ఉంటుంది, మా జాబ్స్ కి సెక్యూరిటీ ఉంటుంది, కంపెనీకి అష్యూరెన్స్ ఉంటుంది, ప్రైవేటీకరణ కాబోదు అన్న అష్యూరెన్స్ ఉంటుంది. దయచేసి చెయ్యండి, సెయిల్లో దీన్ని భాగం చేయండి అని ఎన్నిసార్లు ఎంతమందిని వీళ్ళు అడిగినా కూడా మొత్తం అంతా బూడిదలో పోసిన పన్నీరే. ఒక్కడంటే ఒక్క నాయకుడు కూడా వీళ్ళకి కావాల్సింది ఇంతవరకు చెయ్యలేదు కాదు కదా, కనీసం ప్రయత్నం కూడా చేయలేదు. క్యాప్టివ్ మైన్స్ అయినా ఇవ్వండి, కనీసం సెయిల్లో విలీనం చేయకపోతే కనీసం క్యాప్టివ్ మైన్స్ అయినా ఇవ్వండి అంటే ఈ రోజు వరకు కూడా క్యాప్టివ్ మైన్స్ ఇవ్వలేదు. ఎక్కడైతే ఈ బిల్లా అనే ఛత్తీస్గఢ్ మైన్స్ ఏదైతే ఇప్పుడు విశాఖపట్నం స్టీల్స్ కి ఐరన్ ఓర్ సప్లై చేస్తునిందో అదే బైలడిల్లా నుంచి కొత్త ప్లాంట్ కి క్యాప్టివ్ మైన్స్ ఇచ్చారు తప్పితే విశాఖపట్నం స్టీల్ కి ఇవ్వాలి అన్న ఆలోచన మీకు ఎందుకు రాలేదని అడుగుతున్నా. ఎప్పటి నుంచో అడుగుతున్నారు కదా, మరి ఎప్పటి నుంచో అడుగుతున్న ఈ డిమాండ్ ని మీరు బైపాస్ చేసి ఒక ప్రైవేట్ కంపెనీకి ఎలా కేటాయించగలిగారు? ప్రిఫరెన్స్ ప్రకారము ఆర్ ఆర్డర్ ఆఫ్ డిమాండ్ ప్రకారం చూసుకున్నా, ఎట్లా చూసుకున్నా విశాఖపట్నం స్టీల్ ని ఈ మిట్టల్ స్టీల్ ఎలా బైపాస్ చేసింది, ఎప్పుడు బైపాస్ చేసింది, ఎలా బైపాస్ చేయనిచ్చారు? అసలు మీకు ఏ హక్కు ఉందని? కేవలం అధికార దుర్వినియోగం తప్పితే, అధికార మదం తప్పితే, మేము ఇష్టం వచ్చినట్లు చేసుకోవచ్చు అన్న అహంకారం తప్పితే మీరు విశాఖపట్నం స్టీల్స్ కి క్యాప్టివ్ మైన్స్ ఇవ్వాలి అన్న డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. అది చేయకుండా మీ ఇష్టం వచ్చినట్టుగా మీ రాజకీయ అవసరాల కోసం, మీ స్వార్థం కోసం, మీ కమిషన్ల కోసం అదే బైలడిల్లా మైన్స్ ని మీరు ఒక ప్రైవేట్ స్టీల్ కంపెనీకి కేటాయించారు. ఇది న్యాయమేనా? ప్రజలు గమనిస్తున్నారు, మీరేం చేస్తున్నారు అని ప్రజలు గమనిస్తున్నారు. దిస్ ఇస్ డెఫినెట్లీ నాట్ రైట్. అక్కడి నుంచి వీళ్లకు క్యాప్టివ్ మైన్స్ లేవు కాబట్టి విశాఖపట్నం స్టీల్ కి కనీసం 6,000 రూపాయలు ఎక్కువ టన్నుకు పెట్టి కొనాల్సి వస్తుంది. దాంతో ఇన్ని సంవత్సరాలు ఇంత అధిక భారం అయ్యి ఇప్పటికీ దాదాపు 20,000 కోట్ల రూపాయలు అప్పుల్లో ఉంది. మై నంబర్స్ మే బి లిటిల్ దిస్ వే ఆర్ దట్ వే, బట్ అప్పుల్లో ఉంది. దానికి కారణం ఏమిటి అని చూస్తే ఇదే. ఇవ్వాల్సిన ప్రోత్సాహాలలో ఒక్కటి కూడా ఇవ్వలేదు. సెయిల్లో విలీనం చేయరు, క్యాప్టివ్ మైన్స్ ఇవ్వరు, దేంట్లోనూ రాయితీలు ఇయ్యరు. ఈ ప్రైవేట్ కంపెనీకి ఇన్ని రాయితీలు ఇచ్చారే
ఆ రాయితీలలో ఏ రాయితీ వైజాగ్ స్టీల్ కి లేదు. 3 సంవత్సరాలు మాత్రమే ట్యాక్స్ హాలిడే మాకు ఇవ్వండి అని ఎప్పటి నుంచో అడుగుతున్నారు. ఇప్పుడు 15 సంవత్సరాలు స్టేట్ జిఎస్టీ ఎలాగైతే మిట్టల్ స్టీల్ కి రాయితీ ఇచ్చారో అలాంటి రాయితీ వైజాగ్ స్టీల్ కి ఎందుకు ఇవ్వకూడదు? వీళ్ళు అడిగిందల్లా 3 సంవత్సరాలే, కనీసం అదైనా ఇచ్చారా? ఇప్పటి వరకు దానికి కూడా దిక్కులేదు. సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. బీజేపీ అయినా రాష్ట్ర ప్రభుత్వం అయినా కూటమి సర్కారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మైన్స్ కేటాయింపుల విషయంలో అయితేనేమి, ఈ ట్యాక్స్ హాలిడేలో అయితేనేమి ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మిట్టల్ మీద మీకు ఎందుకంత ప్రేమ? విశాఖపట్నం స్టీల్ మీద ఎందుకంత సవతి తల్లి ప్రేమ? సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అదే కాదు, క్యాప్టివ్ పోర్టు కూడా కావాలి అని ఎప్పటి నుంచో అడుగుతున్నారు. వీళ్ళకి ఇవ్వాల్సిన పోర్టును తీసుకెళ్లి అదానికి ఇచ్చారు. దాంతో ఇంతకు ముందు అయ్యే ఖర్చు కంటే ఇప్పుడు ఇంకా ఎక్కువ ఖర్చు అవుతుంది ట్రాన్స్పోర్టేషన్ కి. అది మళ్ళీ అధిక భారమే. పోనీ ఎలక్ట్రిసిటీ రాయితీ ఇచ్చారంటే అది లేదు. ఒక్క రకంగా కూడా సహాయం చేయలేదు, ఒక్క రకంగా కూడా ఆదుకోలేదు. మొన్న ఇచ్చామంటున్నారే 11,500 కోట్ల రూపాయలు సహాయము, అది కూడా ఒక చేత్తో ఇచ్చారు, ఒక చేత్తో తీసుకున్నారు. అది కూడా విడతలుగా ఇచ్చారు. కానీ మొత్తం డబ్బులు కూడా ప్లాంట్ అభివృద్ధి కోసం వాడలేదు. అప్పులుగా ఇచ్చారు, మళ్ళీ అప్పులు తీసుకుంటున్నాం అన్నట్టుగా రాయితీగా ఇచ్చారు. లోన్స్ ఉన్నాయి కట్టాలి అని అది వెంటనే తీసుకున్నారు. అసలు కొన్ని గంటల టైం కూడా ఇవ్వలేదు. అది ఎంప్లాయీ బెనిఫిట్ కోసం వాడలేదు, ప్లాంట్ అభివృద్ధి కోసం అంతకంటే వాడలేదు. కేవలం 10,000 కోట్ల రూపాయలు సహాయం చేయండి, కొత్త ఎక్విప్మెంట్ కొంటే 7.5 మిలియన్ టన్లు మేము అధికంగా ఉత్పత్తి చేయగలము అని ఎన్నిసార్లు చెప్పినా ఇంతవరకు సహాయం చేయలేదు. పోనీ మీరు ఇచ్చిన డబ్బులు దానికైనా ఖర్చు పెట్టనిచ్చుంటే ఆ ప్లాంట్ అయినా బాగుపడేది. కానీ అది కూడా చేయలేదు. మీ ప్లాన్ ఎలా డబ్బులు ఇవ్వాలి, మళ్ళీ డబ్బులు తీసుకోవాలి. టు బిగిన్ విత్ ఇట్ సెల్ఫ్ యూ బిగాన్ విత్ సచ్ ఎ ప్లాన్. ఇచ్చారు, తీసుకున్నారు. మీరు చేసిన మేలెక్కడ? విశాఖపట్నంకి మేలెక్కడ జరిగింది? ఇది ముమ్మాటికి మీరు మేలు చేసింది కాదు. మళ్ళీ చెప్తున్నాం, ఇలా విశాఖపట్నం మీద సవతి తల్లి ప్రేమ చూపడం అన్నది చాలా దురదృష్టకరం. దిస్ ఈజ్ నాట్ రైట్. పాలకులు అందరూ కలిసి సైలెంట్ కిల్లింగ్ చేస్తున్నారు. దీన్ని అందరూ కూడబలుక్కొని బంగారం లాంటి ప్లాంట్ ని సైలెంట్ కిల్లింగ్ చేస్తున్నారు. కుక్కను చంపాలంటే ఇది ఒక పిచ్చి కుక్క అన్న ముద్ర వేస్తే ప్రజలే దాన్ని రాళ్ళేసి చంపేస్తారు అన్నది పాయింట్. ఏమ్మా, ఐ డిడ్ నాట్ మూవ్. అదే నేను కదలలేదు, కదలకుండా వేరియేషన్ వచ్చింది, నన్ను అంటారేంటిది? ఇజ్ ఇట్ ఫైన్? మీరు చెప్పండి అమ్మా, ఇజ్ ఇట్ ఫైన్? ఇజ్ ఇట్ ఫైన్? ఆన్సర్ మీ. బానే ఉందా? ఇప్పుడు బానే ఉంది. యా. సో వేరేవి, యా, పిచ్చి కుక్క. కుక్కని చంపాలి అంటే పిచ్చి కుక్క అని ముద్ర వేస్తే ఇక జనాలే దాన్ని రాళ్లతో కొట్టి చంపేస్తారు. ఇది వీళ్ళ పథకం. దీన్ని సైలెంట్ కిల్లింగ్ చేయాలి అంటే ఈ ప్లాంట్ విశాఖపట్నం స్టీల్ ఒక లాస్ మేకింగ్ కంపెనీ అని, ఇక పనికిరాదు అని ఒక ముద్ర వేస్తే దాన్ని ఇక ప్రైవేటీకరణ చేసేయచ్చు అన్నది వీళ్ళ ఆలోచన. కానీ వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే పక్కనే హిందుస్థాన్ జింక్ అని ఒక కంపెనీ ఉండేది. దాంట్లో 8,000 మందికి ఉద్యోగాలు ఉండేవి. కానీ బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని ప్రైవేటైజ్ చేసేశారు. దాంతో ఆ కంపెనీని మొత్తం షట్ డౌన్ చేశారు. 8,000 మంది ఉద్యోగాలు తీసేశారు. అది వేదాంత గ్రూప్ అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ మిస్టేకెన్. అది ఒక రియల్ ఎస్టేట్ కంపెనీగా మారిపోయింది. భూములు అమ్ముకోవడానికి మాత్రమే తరమైంది. 8,000 మందికి ఉద్యోగాలు పోయాయి. సో ఈవెన్చువలీ విశాఖపట్నం స్టీల్ కూడా భూముల కోసమే ఇదంతా స్కీమ్ జరుగుతున్నది అన్నది చాలా పెద్ద ఆరోపణ. దీన్ని ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది, దీన్ని ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉంది. పాలకులుగా రెస్పాన్సిబిలిటీ ఉంది. అలా కాదు మేము దీన్ని ప్రైవేటైజ్ చేయబోము అన్న అష్యూరెన్స్
మంత్రి గారు వెళ్ళి కూడా ఇవ్వలేదు అంటే ఇక ఈ మంత్రిగా ఉన్నదెందుకు? వాళ్ళకి ఏం చేసినట్టు మంత్రి హోదాలో ఆ ప్లాంట్ వరకు పోయి రావడం అన్నది వాళ్ళకు భారమే కదా. మీరు ఏ సహాయం చేయకపోతే ఎందుకు వెళ్ళారండి? వెళ్ళడం ఎందుకు, రావడం ఎందుకు? మీరు కనీసం ఇవ్వాల్సిన అష్యూరెన్స్లలో ఒక్కటైనా ఇచ్చారా? పోనీ పక్కన అంత ప్రేమ చూపిస్తున్నారా మిట్టల్ స్టీల్ ప్లాంట్ మీద? మీకు కూడా ఏదైనా చేస్తాము, ఇది చేస్తాము అని చెప్పే నోరు కూడా మీకు రాలేదు, ఆ మనసు కూడా మీకు రాలేదు. ఎంత దుర్మార్గులండి మీరంతా! ఇంత అన్యాయం చేస్తారా? పైగా పొగడ్తలు. చంద్రబాబు గారంట దురందరంట మిట్టల్ స్టీల్ ప్లాంట్ కి. ఏంటది? చంద్రబాబు గారు ఈ మిట్టల్ స్టీల్ ప్లాంట్ కి మీరు దురందర్ అయితే మీరు వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి కల్నాయక్ గా అయ్యారు. ఏం చేయాలనుకుంటున్నారండి? ఇది మన ప్లాంటు, ఇది వైజాగ్ స్టీల్ ప్లాంటు, ఇది ప్రజల ప్రాజెక్టు, ప్రజల ప్లాంటు. ఒక ప్రైవేట్ స్టీల్ ప్లాంట్ మీద అంత ప్రేమ చూపిస్తున్నారు. మీరు ఒక విలన్ గా మిగిలిపోవద్దండి అని కోరుతున్నాం. దయచేసి దిస్ ఇస్ నాట్ రైట్. పోనీ ఈక్వల్ ప్లాట్ఫామ్ ఇవ్వండి, ఈక్వల్ ప్లాట్ఫామ్ ఇవ్వండి, సేమ్ ఫుట్టింగ్ ఇవ్వండి. మీరు ఎన్ని రాయితీలు అయితే మిట్టల్ స్టీల్ ప్లాంట్ కి ఇచ్చారో అన్ని రాయితీలు వైజాగ్ స్టీల్ ప్లాంట్ కూడా ఇవ్వండి. కాంగ్రెస్ పార్టీ ఈజ్ ఛాలెంజింగ్ యూ టుడే. మిట్టల్ స్టీల్ ప్లాంట్ కంటే అద్భుతంగా నడుస్తుంది వైజాగ్ స్టీల్ ప్లాంట్. మీరు అక్కడ ఎన్ని రాయితీలు ఇచ్చారో ఇక్కడ కూడా అన్ని రాయితీలు ఇచ్చి చూడండి. మీకు నిజంగానే చిత్తశుద్ధి ఉంది అంటే నిరూపించుకోండి. అలా కాకుండా వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి ఇవ్వాల్సిన మేలులన్నీ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఏ ఏ డిమాండ్లు అయితే చేసిందో ఆ డిమాండ్లన్నీ వైజాగ్ స్టీల్ ప్లాంట్ మీరు మీట్ కాకుండా మిట్టల్ స్టీల్ ప్లాంట్ కి అందించారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఇస్ బిన్ ఆస్కింగ్ ఫర్ క్యాప్టివ్ మైన్, మీరు మిట్టల్ స్టీల్ ప్లాంట్ కి ఇచ్చారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఇస్ ఆస్కింగ్ ఫర్ ఎలక్ట్రిసిటీ సబ్సిడీ, మీరు మిట్టల్ స్టీల్ ప్లాంట్ కి ఇచ్చారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఇస్ ఆస్కింగ్ ఫర్ క్యాప్టివ్ పోర్ట్, మీరు మిట్టల్ స్టీల్ ప్లాంట్ కి ఇచ్చారు. ఇక్కడ ఏ అయితే డిమాండ్లు ఉన్నాయో ఇక్కడ మీట్ చేయకుండా మీరు మొత్తం అన్ని మిట్టల్ స్టీల్ ప్లాంట్ కి ఇస్తే మరి పబ్లిక్ సెక్టర్ యూనిట్ గా ఉన్న వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి ఎవరు పట్టించుకుంటారండి? మీరు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు. ఈక్వల్ ఆపర్చునిటీస్ ఇవ్వాలి, ఈక్వల్ ఫుట్టింగ్ ఇవ్వండి. కాంగ్రెస్ పార్టీ ఈజ్ ఛాలెంజింగ్ యూ. వైజాగ్ స్టీల్ ప్లాంట్ విల్ అవుట్ డూ మిట్టల్ స్టీల్ ప్లాంట్. దిస్ ఈజ్ నాట్ రైట్. మళ్ళీ డిమాండ్ చేస్తున్నాం, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను ఆదుకోవాల్సిన అవసరం ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే సేల్లో విలీనం చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. లేదా ఎట్లా అయితే మీరు అక్కడ క్యాప్టివ్ మైన్స్ ఇచ్చారో అలాగే విశాఖపట్నం స్టీల్స్ కూడా ఇవ్వండి. ఇప్పటి వరకు భూములు ఇచ్చిన వాళ్లలో ఇంకా 7,500 మందికి ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు. ఇప్పటికి కూడా అర్థం కాని అగమ్య గోచకరంలో ఉన్నారు వాళ్ళంతా. వాళ్ళకి అర్థం కూడా కావటం లేదు, ఇంకా వస్తాయో రాదో అని కూడా అనిపిస్తుంది. ఎందుకంటే ఉన్న వాళ్ళకు కూడా ఉద్యోగాలు తీసేస్తున్నారు. ఒకప్పుడు 34,000 మంది ఎంప్లాయీస్ ఉంటే ఈ రోజు కేవలం 17,000 మంది మాత్రమే ఉన్నారు. అంటే కట్టింగ్లు చేసుకుంటూ 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 ఇప్పుడు ఉన్న వాళ్ళకు కూడా విభాగాలుగా దాన్ని డివైడ్ చేసి అది కూడా కాంట్రాక్ట్ బేసిస్ మీద ఇచ్చేస్తున్నారు. దిస్ ఈజ్ నాట్ రైట్. ఇంతమంది ఉసురు మీకు అవసరం లేదు. దయచేసి విశాఖపట్నం స్టీల్ ను కాపాడాలని కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు గారిని కూటమి సర్కార్ని డిమాండ్ చేస్తుంది. థ్యాంక్ యూ. ఇంకో విషయం 1 మినిట్. జాబ్ క్యాలెండర్ నిన్న ఉగాది అప్పుడు చంద్రబాబు గారు చాలా ఉత్సాహంగా ఒక జాబ్ క్యాలెండర్ విడుదల చేశారు. ఎన్ని జాబ్స్ ఇచ్చారండి? 10,000తో ఒక జాబ్ క్యాలెండర్ విడుదల చేశారు. అది చాలా గొప్ప జాబ్ క్యాలెండర్ అన్నారు. నిజంగానే ఇది గొప్ప జాబ్ క్యాలెండరా? కూని రాగం తీసి ఆఖరికి ఏమంటారు సామెత, కొండంత రాగం తీసి కూసంత పాట అలా ఉంది. 2 సంవత్సరాలుగా జాబ్ క్యాలెండర్ అని ఊరిస్తూ ఆఖరికి ఉసురు తీశారు. కేవలం 10,000
జాబ్స్ కి జాబ్ క్యాలెండర్ విడుదల చేశారు. రాష్ట్రంలో కనీసం 1,80,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. దీనికోసం కనీసం 30 లక్షల మంది బిడ్డలు పోటీ పడుతున్నారు. దానికి కోచింగ్లని, ట్రైనింగ్లని, ఫీజులని అప్పులు చేసి మరి చదువుకుంటూ ప్రిపేర్ అవుతున్నారు. తీరా చూస్తే ఎన్ని జాబ్లు విడుదల చేశారంటే చంద్రబాబు గారు కేవలం 10,000. దిస్ ఈస్ వెరీ వెరీ డిసప్పాయింటింగ్. వివిధ శాఖలకు సంబంధించిన మంత్రులే మా శాఖలలో చాలా జాబులు ఉన్నాయి, వేకెన్సీలు ఉన్నాయి, మేము భర్తీ చేస్తాము అని చాలా గొప్పగా చెప్పారు. 2 సంవత్సరాలుగా చాలా గొప్పగా నంబర్లు కూడా విడుదల చేశారు. కానీ తీరా చూస్తే తుస్. ఇది 1,80,000 ఉద్యోగాలు ఉన్నాయి అని వాళ్లే ఒప్పుకున్న స్టేట్మెంట్. వివిధ శాఖలకు సంబంధించి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో మంత్రి చెప్పారు 30,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. పోలీస్ డిపార్ట్మెంట్ లో 19,999, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ లో 20,000 ఉద్యోగాలు, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ లో 26,000, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ 27,000, రెవెన్యూ డిపార్ట్మెంట్ 13,000, హెల్త్ డిపార్ట్మెంట్ 26,000, అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్ 3,000, అదర్స్ 15,000. టోటల్ జాబ్ వేకెన్సీస్ 1,80,000. మరి ఎటుపోయాయండి ఉద్యోగాలన్నీ? 1,80,000 ఖాళీలు పెట్టుకొని మీరు 10,000 ఉద్యోగాలకే జాబ్ క్యాలెండర్ ఇస్తామంటే ఎలా చెల్లుబాటు అవుతుంది? జగన్మోహన్ రెడ్డి గారైనా చంద్రబాబు గారైనా ప్రతి January 1st కి జాబ్ క్యాలెండర్ అంటారు. ఎలక్షన్లు వచ్చినప్పుడల్లా ఎలక్షన్లు అయిపోతాయి, ప్రతి January 1st కూడా అయిపోతుంది. కానీ ఆ మాట మాత్రం అలాగే మిగిలిపోతుంది. ఇస్తామని చెప్తున్న జాబ్ క్యాలెండర్ మీరు ఇస్తే కూడా ఇచ్చింది ఎంత? కేవలం 10,000. హౌ డు యూ జస్టిఫై దిస్? ప్రజలకు ఏం సమాధానం చెప్తారు? కనీసం నిరుద్యోగ భృతి ఇస్తున్నారా అంటే అది లేదు. చంద్రబాబు గారు చెప్పిన మాట 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, లేకపోతే నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ఇప్పటికి దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది. ప్రతి నెల 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పిన చంద్రబాబు గారు ఇప్పటి వరకు ఒక్కరికి ఒక్క నెల కూడా ఇవ్వలేదు. పోనీ ఉద్యోగాలు ఇచ్చారంటే ఎంతమందికి ఇచ్చారంటే 10,000 జాబ్లు, ఇప్పటికి నోటిఫికేషన్లు. ఇది ఎలా వర్కౌట్ అవుతుంది? కనీసం ఈ 1,80,000 ఉద్యోగాలను 3 సంవత్సరాలలో భర్తీ చేయాలి అన్నా కూడా కనీసం 50,000-60,000 ఉద్యోగాలు ప్రతి సంవత్సరము ఇవ్వాలి. అంటే మీరు ఈ సంవత్సరం కనీసం 50,000-60,000 ఉద్యోగాలకైనా నోటిఫికేషన్లు ఇచ్చుండాలి. పోనీ 4 సంవత్సరాలు వేసుకున్నా కూడా కనీసం 40,000 అయినా ఇచ్చుండాలి. అది ఏదీ చేయకుండా 10,000 హౌ డు యూ జస్టిఫై దిస్ అండి? బిడ్డలు చాలా డిసప్పాయింటెడ్ గా ఉన్నారు. చాలా మంది ఉద్యోగాలు వస్తాయని ఎదురు చూస్తున్నారు. ఎదురు చూస్తున్న వాళ్ళంతా ట్రైనింగ్లు తీసుకుంటున్నారు, డబ్బులు ఖర్చు పెట్టుకుంటున్నారు, ఊర్లో వదిలేసి ట్రైనింగ్ సెంటర్ల దగ్గర పడి మరీ చదువుకుంటున్నారు. తీరా చూస్తే మీరు ఇంత డిసప్పాయింట్ చేయడం ఇస్ వెరీ వెరీ బ్యాడ్. ఇది అసలు ఎంతమంది బాధపడుతున్నారో మీరు ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. అదే కాదు, మీరు ఎలక్షన్లప్పుడు ఏజ్ లిమిట్ 42 నుంచి 46 కి పెంచుతామన్నట్టున్నారు. అది కూడా చేసినట్టు లేరు ఇంతవరకు. అది కూడా చేయాలని డిమాండ్ చేస్తున్నాం. దయచేసి ఇంకా జాబ్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ ఎన్నైతే ఖాళీగా ఉన్నాయని చెప్తున్నారో మీ మంత్రులే చెప్పారు. ఆ డిపార్ట్మెంట్స్ లో ఈ 1,80,000 ఉద్యోగాలు ఎప్పుడు భర్తీ చేస్తారో ప్రజలకు ఒక వైట్ స్టేట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం చంద్రబాబు గారికి ఎంతైనా ఉంది. థ్యాంక్ యూ. I don't think it matters what we feel. ఎవరండి? ఈ 2 ఏళ్లలో ఎక్కడిచ్చారు? పోయిన సంవత్సరం డిఎస్సీగా 16,000 ఇచ్చారు. పోలీస్ కానిస్టేబుల్స్ కానీ ఎస్ఐ పోస్టులు కానీ 6,000. రెండోది ఇప్పుడు ఈ 10,000 పోస్టులు కూడా నోటిఫికేషన్ వచ్చిందని
మొత్తం టోటల్ ఇవన్నీ వీళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్లకు ఏ కోర్టు లిటిగేషన్లు లేకుండా ఎన్ని భర్తీ చేశారో చెప్పగలరా? 20,000 ఇచ్చారండి లాస్ట్ ఇయర్. ఈ ఇయర్ ఏమో 10,000 ఇచ్చారు. నోటిఫికేషన్ ఇంక ఇవ్వలేదండి. రెండోది పోలీసు పారసాదిగా చెప్పడం 6,85,000 ప్రైవేట్ గాని ప్రభుత్వం గాని ఇచ్చామని నిన్న పార్థసారథి గారు చెప్తున్నారు. ఆ పార్థసారథి గారిని ఒక వైట్ స్టేట్మెంట్ రిలీజ్ చేయమని చెప్పండి. ఎక్కడెక్కడ ఎన్నెన్ని ఉద్యోగాలు ఇచ్చారు అన్నది ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేస్తే పబ్లిక్ కూడా, మీకు కూడా, మాకు కూడా చెక్ చేసుకోవడానికి ఉంటుంది. మేము అడుగుతున్నదల్లా మీరు ఇచ్చిన వాగ్దానం నిలబెట్టుకోండి అని మాత్రమే. ఏదైతే మీరు ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారో, మీరు చెప్తున్న లెక్కల ప్రకారం మీరే రైట్ అనుకున్నా కూడా మీరు చెప్తున్నది 20,000 భర్తీ చేశారు, ఈ 10,000 చేస్తారు అంటున్నారు. అయినా కూడా 1,50,000 ఉద్యోగాలు ఇంకా ఖాళీగా ఉన్నట్టేగా. మరి దాని గురించి అయినా ఏం చేస్తాము, ఎప్పుడు చేస్తాము అన్న క్లారిటీ ఇవ్వాలి కదా. ప్రజలకి బేసికలీ అర్థం కాకుండా ఉందండి. మభ్యపెడుతున్నారు. చేస్తాము చేస్తాము అన్న హైప్ బిల్డప్ చేస్తున్నారు తప్పితే దాని ఎగ్జిక్యూషన్ లేదు. అక్కడ డిసప్పాయింట్ అవుతున్నారు. అది చేయొద్దండి అనే చెప్తున్నాం. ప్లీజ్ మాకు కూడా 6 లక్షల ఉద్యోగాలు నిజంగానే ఇచ్చారు అంటే చాలా సంతోషం. కానీ అది ఎక్కడా కనిపించటం లేదు. మేము 50 రోజుల పాటు తిరిగాం, ప్రజల్లో తిరిగాం. ప్రతి గ్రామంలోనూ ఇదే చెప్పారు. ఉద్యోగాలు లేవు, ఉద్యోగాలు ఇవ్వటం లేదు, నిరుద్యోగ భృతి ఇస్తున్నారంటే అది కూడా లేదు అనే చెప్తున్నారు. దిస్ ఇష్యూ ఇస్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. ఈ ఎంప్లాయ్మెంట్ ఇష్యూ అన్నది బిడ్డలకు సంబంధించిన విషయం, వాళ్ళ భవిష్యత్తుకు సంబంధించిన విషయం, కుటుంబాలకు సంబంధించిన విషయం. వీళ్ళకి డెఫినెట్ గా న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. అందుకే చెప్తున్నాం, మీరు 6 లక్షల ఉద్యోగాలు ఏదైతే ఇచ్చామంటున్నారో దానికి వైట్ పేపర్ స్టేట్మెంట్ రిలీజ్ చేయండి. ఎంబీఏ చదువుకున్నోడు గ్రామీణ ఉపాధి హామీ పథకంలో మనం చెప్పాడు. ఎంబీఏ చదువుకున్న అబ్బాయి గ్రామీణ ఉపాధి హామీ పని చేస్తున్నాడండి. అది కూడా చేసుకుందాము అంటే అది కూడా సరిగ్గా డబ్బులు ఇవ్వరు, అది కూడా అన్ని రోజులు చెప్పినన్ని రోజులు పని ఇవ్వరు అని కంప్లైంట్ చేస్తున్నారు. ఇది వి ఎన్కౌంటర్ దిస్ డైరెక్ట్లీ గత 50 రోజులుగా.